జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బుగ్గనకు దీటైన అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారిని నిర్ణయం చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున మొన్న ఆత్మీయ సభలో మొత్తం నీరాజనం పలికింది మా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. దాన్ని చూసి తట్టుకోలేక బుగ్గన గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అభివృద్ధి అంటే మేము, ఇక్కడ ఫ్రాక్షన్లు పెట్టేది మేము, ఇంకొక విషయం మేము అనే విషయాలు మాట్లాడడం జరిగింది. ఇంకొకటి కోడుమూరు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అయ్యా, మీ సిద్ధం సభలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఎక్కడెక్కడో తీసుకొని దాన్ని చూడండి. ముందు మీరు ఇక్కడ కోట్ల అభిమానులు దండిగా మంది ఉంటారు, కానీ ఇక్కడ వచ్చినది మొత్తం డోన్ నియోజకవర్గపు ప్రజలు. అది కూడా అర్థం చేసుకుని అంత అసూయ నీకెందుకయ్యా బుగ్గన గారు? కొంచెం మీ సీఎం సభకు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఒకసారి సిద్ధం సభలో రాప్తాడుకి ఎవరు వచ్చినారో అంతా బహిరంగంగా ఒక క్వార్టర్ ఒక బిర్యానీ అనేది బయట చేట తెల్లం ప్రెస్ వాళ్ళే చేసినారా? ఒకసారి బుద్ధి తెచ్చుకోవా బుగ్గన గారు అనేది మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే అభివృద్ధి వచ్చి ఇక్కడ ఏదో వాళ్ళిద్దరు కలిసినంత వాళ్ళ కోసం, ప్రజల కోసం వాళ్ళు ఈ ఊరికి నీళ్ళు తెచ్చినది కోట్ల సుజాతమ్మ గారు, కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ ప్రభాకర్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ చెరువులకు నీళ్లు నింపాలనే ఉద్దేశంతో వాళ్ళు రిజైన్ చేయడానికి కూడా తమ పదవులకు సిద్ధమైనారు. అటువంటి నాయకులను పట్టుకుని అవాకులు చవాకులు మాట్లాడడం మీ స్థాయికి తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఆయనకు చేయడానికి అందరూ సిద్ధమైనారు. ఈ రోజు నుంచి కార్యాచరణని మొత్తం నాయకులంతా ఒక కార్యాచరణని పెట్టుకొని కార్యాచరణ ప్రకారం ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కొద్దిమంది పోలీస్ ఆఫీసర్స్, కొద్దిమంది రిటైర్డ్ ఆఫీసర్, అక్కడ ఎవరో ఆయన మన రాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీలో ఉంటారంట. వీళ్ళంతా కొద్దిగా ఏదో గవర్నమెంట్కి ఫేవర్గానో మినిస్టర్కి ఫేవర్గానో మాట్లాడుతున్నారు. మీకు చెప్తా ఉన్నాం, 1.5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి అన్న గెలవబోతా ఉన్నాడు. మీ పని పడతాం నాయన, మీరు ఏదో మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి అని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. లేనిడలా మీ పరిస్థితులు ఒకసారి కోట్లకి వాళ్ళకి అగ్నిస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితులు గతంలో ఏ విధంగా జరిగినాయో మీరు విచారణ చేసుకొని ఇప్పుడు అగ్నిస్ట్ చేయండి, లేకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు మీకు వస్తాయని హెచ్చరిస్తూ ఉన్నాం. వీటన్నిటిలో ఒక్కటే అభివృద్ధి అంటే కోట్ల కేఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి కాలం నుంచి బీసీలని ఒక దిశ వైపు ప్రయాణం చేసిన నియోజకవర్గం ఇది. దీంట్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగళగిరిలో లాస్ట్ జయహో బీసీ సభ 2 లక్షల మందితో 5వ తారీఖు నిర్ణయం చేయడం జరిగింది. ఇక్కడ కూడా పెద్దలు గౌరవనీయులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లాగే మా ఇక్కడ ఉన్న నాయకులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేయడానికి కూడా 5వ తారీఖు సభను బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు రాక్షస ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలను చంపడం, దాడులు చేయడం ఇటువంటి చేసింది. వీటన్నిటిని అరికట్టుటకు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర బీసీల అభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధపడ్డాం. పెద్ద ఎత్తున దాన్ని కూడా విజయవంతం ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి కదిలి వెళ్ళి ఈ జయహో బీసీ సభను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు రావడం జరుగుతుంది. 175 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా అక్కడికి పిలవడం జరుగుతూ ఉంది. అందరినీ గెలిపించడానికి బీసీలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై కోట్ల, జై కేఈ వర్గాలు అందరం కలిసి తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున గెలిపించడానికి కార్యాచరణ పూనుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు నమస్కారాలు. ఫస్ట్ నిన్న రోడ్డు ఇన్ఛార్జి గారు సుబ్బారెడ్డి గారు నిన్న పాత బస్టాండ్లో ఆయన ఇంటికాడ నుంచి పాత బస్టాండ్లో ర్యాలీ చేసుకుంటూ పాత బస్టాండ్లో మాట చెప్పినారు. అంటే దానికన్నా ముందు ఏదో ఆడికి ఆ మంది రావడం కూడా కారణం ఏమంటే టీడీపీ పార్టీలో నేనున్నాను, నేను ఇన్ఛార్జ్ ఉన్నాను, నేను కొనసాగుతున్నాను అనే ఉద్దేశంతో మీరంతా రాండి అని చెప్పేసి చాలామంది ఆ విధంగా రావడం జరిగింది. కొంతమంది వాళ్ళు వీళ్ళు ఎవరో పేమెంట్ కానీ వాళ్ళంతా వచ్చింటారు. అయితే అందరూ రావడం కారణం ఏమంటే ఈయన ఏదో అందరు కలుపుకొని పోతాడు కదా, నెక్స్ట్ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, అభ్యర్థిగా ఉన్నారు కదా,
ఆయన సమక్షంలో అంతా కలిసి చేరుతారు కదా, కలిసి పోతారు కదా అనే ఉద్దేశంతో అందరూ వచ్చినారు. వాస్తవమేది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాత బస్ స్టాండ్కి వచ్చేసరికి తీరేసరికి ఆడ మీసాలు అవి ఇవి తిప్పడం జరిగింది. అక్కడ అంతా అందరికీ అర్థం కావడం లేదు. ఎందుకు మీసాలు తిప్పినాడో ఏం కథనో మాకైతే అర్థమే కావడం లేదు. అంటే అభ్యర్థికి ప్రకటించలేదని చెప్పి మీసాలు తిప్పినాడా, లేదా ఇండిపెండెంట్గా నిలబడి నేను గెలిచినాను అని చెప్పి ఉద్దేశంతో మీసాలు తిప్పుతున్నాడు అనేది మాకైతే అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. తర్వాత ఇక్కడ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని నా గొంతు కోసినారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నా గొంతు కోసినారు అని చెప్పేసి ఏదో చెప్పారు. దానికన్నా ముందు 2.5 సంవత్సరాల క్రితము మన ఇంతకుముందు ఇన్ఛార్జిగా కెయ్యి ప్రభాకర్ అన్న ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండానే ఈయన లోపల కుయుక్తులు చేసి ఇన్ఛార్జి పదవి తీసేసిన ఘనత ఉంది. అప్పుడు ఆయన బయటకు వచ్చి ఏమైనా విమర్శించినాడా? ప్రభాకర్ అన్న వచ్చి పార్టీని విమర్శించినాడా? మా గొంతు కోసినాడు, మమ్మల్ని ఇట్లా చేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారని చెప్పలేదు. తర్వాత మరో 1 సంవత్సరంన్నర క్రితము తొప్పల్సినైతేమి నన్నైతేమి అన్యాయంగా 2 బీసీలని సస్పెండ్ చేసినారు. ఆ రోజు మేమేమన్నా పార్టీని విమర్శించినామా, ఎద్దేవా చేసినామా? మేము బాధపడలేదే, పోరాటం చేస్తున్నాం. మాకు కావాల్సిన నాయకుడు వేరు, ఈ నాయకుడు కాదని ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఒక కారణం. అసలు విషయం అంటే గొంతు కోసింది సుబ్బారెడ్డి, మా గొంతు కోసింది బీసీలని, బీసీ నాయకులు, జిల్లా నాయకులని గొంతు కోసింది ఈయన. లోపల ఏదో కోసింది ఈయన. చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అనడం తప్పు. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఒక విన్నపం చెప్తున్నానన్న. తర్వాత ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి అన్న బనాంపల్లి ఉన్నారు. ఆయన మంచి లీడరు, మంచి నాయకుడు. ఆ ఊరికి ఎంతో సేవలు చేస్తున్నాడు. ఎంతో ఫ్యాక్షన్స్ని ఎదుర్కొని ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన దగ్గరకు పోయి లేనిపోని ఏదో సమస్యలు తెచ్చిపెట్టి ఇట్లా పోయి కేవాలని కోట్ల వాళ్ళని రానికుండగా, మీరు వాళ్ళు రాకుండా ఉంటే మీరు మినిస్టర్ అవుతారు, జిల్లాని శాసిస్తారని చెప్పి ఆయనకి లేనిపోని ఆశలు కల్పించి బయట నుంచి ఎడగొట్టి ఇక్కడ 2 ఫ్యామిలీలకి అంటే కోట్లకు చేయ వాళ్ళకి బీసీ వాళ్ళకి ముడిపెట్టి తమాషా చూసినాడు. ఈయన ఇది స్వలాభం కోసం. ఇది వాస్తవం. ఇది ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డిని మైండ్ చెడుకుంటుంది ఈయనే. ఇది ఒక అంతరిక్షణంతో పోతూ ఉండొచ్చు. సరే, ఇక్కడ మినిస్టర్ గారు నిన్న వచ్చి దాదాపు కర్నూలు నుంచి, నంద్యాల నుంచి, ఆటి నుంచి, ఇటు నుంచి మంది వచ్చినారు. మన సూర్యప్రకాష్ రెడ్డి గారు తొలిసారిగా డోన్కి వచ్చినప్పుడు ఇంకా బయట వాళ్ళు వచ్చినారు, బళ్ళారి నుంచి కూడా తెచ్చారేమో అని చెప్పేసి అన్నారు. అది రాంగ్ సార్. విషయం అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మాజీ సెంట్రల్ మినిస్టర్, ఆయన ఢిల్లీ స్థాయి లీడరు. ఒక 100 బండ్లు ఆయన కర్నూలు నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినాయి. అవన్నీ కార్లు, ఫార్చునర్ బండ్లు అట్లాంటివి. దాంట్లో ఎంత ఉంటారు? 2-3 ఉంటారు. మహా అంటే 300-400 మంది ఉంటారు అంతే తప్ప ఒక 500 మంది ఉండొచ్చు. ఆడ దాదాపు 12 నుంచి 15,000 మందిలో ఒక 500 మంది పెద్ద విషయం కాదు. అంత లోకల్లో వచ్చినారు, మనస్ఫూర్తికి వచ్చినారు. ఆయన గెలుపు చేయడానికి ఉద్దేశంతోనే వచ్చినారు. ఇది విషయం. ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అభ్యర్థి ప్రకటించినప్పుడు మేమంతా స్వాగతించాం. వాళ్ళ మనుషులైతేమి, ఆ కుటుంబ సభ్యులైతేమి, తర్వాత కోట్ల కుటుంబ సభ్యులైతేమి, వాళ్ళ వర్గం అయితేమి మేము మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాం. ఇక్కడ విషయం అంటే సుబ్బారెడ్డి గారు 2004 ముందు సుబ్బారెడ్డి అన్న పదవి ఊరికి తెలియదు. 2004 నుంచి 2011 వరకు ఒక స్థాయిలో రావడం కారణం కోట్ల సుజాతమ్మ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే. ఆ రోజు ఆ స్థాయిలో పెట్టినారంటే ఈరోజు వాళ్ళు వస్తున్నారంటే నువ్వు స్వాగతించాలా. విమర్శించడం కరెక్ట్ కాదు. మీసాలు తిప్పడము అదేదో చేస్తున్నా అది కరెక్ట్ కాదు. అది విషయం అంటే పెద్ద ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే స్థాయికి రానంత అవసరం లేదు. కర్నూలు ఎంపీ వైసీపీ వాళ్ళు బీసీలకు ఇచ్చినారు. అప్పుడు పార్టీ టీడీపీ పార్టీ ఎవరికి వాళ్ళ బీసీలకు ఇస్తేనే బాగుంటాయని నిర్ణయం తీసుకున్న టైంలో పెద్ద ఆయన సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ బీసీల సీటు నేను అడిగి నేను తీసుకుంటే పద్ధతి కాదు అది, సరే అని స్థాయికి తగ్గించుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా డోన్ సరే అని చెప్పేసి ఆయన మా అదృష్టమో దేవుని వల్ల మాకు అదృష్టం దొరికి డోన్లో అభ్యర్థికి రావడానికి కారణం ఇది. ఈరోజు
ఈయన అంటాడు కోట్ల అడ్డనా కేయి అడ్డనా నా అడ్డనో ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నాడు. అది కాదమ్మా, ఇది కేవలము పెద్ద ఆయన సూర్యప్రకాష్ రెడ్డి గారు కర్నూలు ఎంపీ బీసీలకు ఇస్తేనే వాళ్ళ స్థానం ఉన్న బీసీ స్థానం నేను తీసుకుంటే ఓట్లు పడవన్న ఉద్దేశంతో, అది వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ఆయన ఒక స్థాయి తగ్గించుకొని లోన్కి వచ్చినాడు తప్ప ఆడ ఆలూరు వదులుకొని రావాలనో ఇంకోటి కాదు. ఆలూరు ఎక్కడికేం పోదు, ఆలూరు ఏం డిక్లేర్ చేయలేదు. తర్వాత ఇంక పరిణామాలు ఉంటాయి. ఈయన సుబ్బారెడ్డి గారికి కొన్ని నోరు అదుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నట్లు. సార్, ఈయన మినిస్టర్ గారు ఉన్నారు, అభివృద్ధి ఇంత అభివృద్ధి చేసినాను అంత అభివృద్ధి చేసినావు, నువ్వు చేసినావు, ఇక్కడ తప్పు పట్టట్లేదు. నీ స్థాయికి ఎందుకు చేసినావంటే నీకు ఏది లేకుండా నువ్వు ఎవరో తెలియని టైంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసినావు కాబట్టి కృతజ్ఞతతో మంచి డెవలప్మెంట్ చేసినావు, దాంట్లో తప్పేం లేదు. అంతకుముందు కోట్ల వాళ్ళు కేవోలు ఆ కాలంలో ఆ ఫ్యాక్షనిస్టులో వాళ్ళు డెవలప్మెంట్ చేసినారు. రాబోయే కాలంలో సూర్యప్రకాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు. మినిస్టర్ అయిన తర్వాత ఇంతకు 3 మేము అభివృద్ధి చేయగలమని చెప్పేసి మేము గట్టిగా చెప్పగలము. ఎందుకంటే ఆయన ఢిల్లీ స్థాయి లెవెల్లో ఆయన పనులు చేయించుకునే కెపాసిటీ ఆయనకుంది. ఆయన కొడుకు రాఘవేంద్ర రెడ్డి గారు ఆయనకు ఇంటెలిజెంట్, ఏది డెవలప్మెంట్ చేయాలా ఏది చేయకూడదు అనేది ఇంతకు 2 3 చేయగలము. ఆ సత్తా మాకుంది అని ఈ ప్రెస్ మీట్ మీ అందరికీ తెలియపరుస్తున్నానన్న.